సోదరా, ఇంట్లోకి రా సోదరా. అమ్మ నిద్రపోయింది. నువ్వు అపార్థం చేసుకోకు సోదరా. నువ్వు నవ్వుతున్నావేంటి? నీకేం బాధగా లేదా? లేదు సోనా, నన్ను దండించడంతో అమ్మకి ఎంతో సంతోషం కలిగింది. అమ్మకలా సంతోషం కలిగించాలని నాకు ఆనందంగా ఉంది. ఇక నేను కస్తూరి మృగాన్ని తేవడానికి వెళ్తున్నాను. నువ్వు చూసావా, కస్తూరి మృగాన్ని గురించి మాట్లాడితేనే అమ్మ కోపం వచ్చి కొట్టింది. మొదటిసారి అమ్మ నన్ను ముట్టుకుంది. ఒకటి ఆలోచించు, ఒకవేళ నేను కస్తూరి మృగాన్ని తీసుకొచ్చానంటే అప్పుడు అమ్మ నన్ను ఎంతో ప్రేమిస్తుంది కదా. అవును, నిజమే సోదరా. మరైతే ధనుస్సు? నేను ఈ ధనస్సుని స్వయంగా తయారు చేశాను. అయినా మనం క్షత్రియుల ధనస్సు పొందలేనంత మాత్రాన మనం కోరుకున్న ధనస్సుని స్వయంగా తయారు చేసుకోవచ్చు కదా. కస్తూరి మృగం మిత్రమా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. కస్తూరి మృగం, నేను నీకు ఎలాంటి హాని తలపెట్టను, మాటిస్తున్నాను. నువ్వేం భయపడకు. నువ్వు ఒకే ఒక్కసారి వచ్చి మా అమ్మని చూడు. చూశాక నేనే స్వయంగా నిన్ను తిరిగి ఇక్కడ వదిలిపెడతాను.
నేను నిన్ను మల్ల యుద్ధంలోనే ఓడించాలేమో. బాలక, ఇలా ఒంటరిగా ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు? సరైనదేనా మీరు ఆ ఎలుగుబంటిని రక్షించడం? నేను ఎలుగుబంటిని రక్షించానా? అవును, మీరు ఒకవేళ దాన్ని పారిపోయేలా చేయకపోతే దానికి నా చేతిలో మృత్యు సంభవించేది. నీ పేరేమిటి కుమారా? కర్ణ, రాధా కర్ణ. ఎక్కడుంటావు నువ్వు? నేను మా ఇంట్లో ఉంటాను. మా గ్రామం పేరు శంకుప్రదం. శంకుప్రదమా? నేనెప్పుడూ ఈ పేరుగల గ్రామం గురించి వినలేదే. మీరు మా గ్రామానికి రండి. అక్కడ ఎవరినైనా సరే గ్రామం పేరు ఏమిటని అడగండి. అప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు వింటారు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు కుమారా? నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఇంతకీ మీరెవరు మహాశయ? నేనా? నేనొక సన్యాసి నాయనా. ఇక్కడికి దగ్గరలోనే నా ఆశ్రమం ఉంది. నాతో పద. ఈ పూట నాతో పాటు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకో. రేపు ఉదయాన్నే నేను నిన్ను మీ గ్రామంలో వదిలిపెడతాను. కానీ నేను అప్పుడే వెళ్ళనుగా. నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తీసుకెళ్ళడం కోసం వచ్చాను. మీరు వెళ్ళండి. ఏమిటి ఈ రాత్రంతా ఒంటరిగా అడవిలో ఉండగలవా బాలక? నేను బాలకుడిని కాను, నేను ధనుర్ధారిని. ఇదిగో చూడండి, నేను దేనికి భయపడను. మీరిక వెళ్ళండి, నేను కస్తూరి మృగాన్ని పట్టి తీసుకెళ్తాను. రేపు మనిద్దరము కలిసి కస్తూరి మృగాన్ని పట్టుకున్న తర్వాతే మీ గ్రామానికి వెళ్దాం. ఈ రాత్రికి నా ఆశ్రమానికి అతిథిగా రమ్మని వేడుకుంటున్నాను ధనుర్ధారి. అదీగాక నువ్వు భోజనం కూడా చేయాలి కదా మరి. సరే మరి, మీరు ఎలుగుబంటిని రక్షించండి, నేను కస్తూరి మృగాన్ని పట్టుకుంటాను. వెళదాం పదనాయనా. మరి మీ నాన్నగారి దగ్గర నువ్వు అనుమతి తీసుకోకుండానే వచ్చావా నాయనా ఇక్కడికి? అనుమతి తీసుకోవడం మర్చిపోయినప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలట. అలా చేయమని మా పెద్దనాన్నగారు చెప్పారు. మరి మీ నాన్నగారికి దిగులుగా ఉండదా నీ గురించి? మా నాన్నగారు ఏమీ దిగులు పడరు. వారికి తెలుసు నా గురించి, నేను గొప్ప ధనుర్ధారినని. కర్ణ, శోణ, రాధా, రాధా, అన్నగారు, అన్నగారు, అన్నగారు. ఏమైంది? కర్ణ శోనులు ఎక్కడా? రాధా, నేను వెళ్ళి చూసొస్తాను. కర్ణుడు శోనుడు ఎక్కడా? నాకు తెలీదండి. శోనుడు మందిరానికి వెళ్ళాలని మొండికేశాడు. కానీ కర్ణుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నీకు తెలీదా? అంటే కర్ణుడు శోనుడు కలిసే కదా ఉంటారు. మరైతే శోనుడు ఎలా వెళ్తాడు?
తనతో పాటు కర్ణుడు వెళ్ళలేదా? నా కుమారుణ్ణి ఎందుకు కోపడుతున్నారు? కర్ణుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక్క మాట చెప్పి ఎందుకు వెళ్ళకూడదు? అది ఇంటి బయట నాకు అర్థమైంది. కర్ణుడు రాధ కోసం కస్తూరి మృగాన్ని తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఏమిటి? శూరుడు ఎక్కడ? మందిరంలో. అనగారు కర్ణుడు ప్రతి క్షణము నీకు పుత్రుడిగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా వాడికి తల్లిగా ఉండలేవు కదూ. నేను వాడికి తల్లిని కానండి. నేను కేవలం వాడికి ఆశ్రయం ఇచ్చాను అంతే. నువ్వు కర్ణుడికి తల్లివి కానట్లయితే శోనుడికి తల్లివనుకోవడం కూడా ఒక భ్రమే రాదా? శోనుడు కూడా ఒకటే కోరుకుంటున్నాడు, కర్ణుడికి తల్లిగా ప్రేమనివ్వాలని. నేను అతడికి తల్లిని కానే కాను ఆర్య. అతడికి తల్లి ప్రేమ దక్కలేదని మీకు బాధగా ఉంటే అతన్ని అతడి కన్న తల్లి దగ్గరికి పంపించండి. కుంతి, ఎవరొచ్చారో చూడు. కుంతి, ఎవరొచ్చారో చూడు. ఎవరి బాలకుడు? బాలకుడు కాదు, ఎంతో గొప్ప ధనుర్ధారి ఇతడు. ఇతని పేరు కర్ణుడు. కుంతి, కస్తూరి మృగాన్ని పట్టుకోవడానికి అడవికొచ్చాడు. ఈ ధనుర్ధారిని మన ఆశ్రమానికి అతిథిగా రమ్మని మనవి చేశాను. నా మాట మన్నించి నాతో వచ్చాడు. కుమార కర్ణ, తను నా పత్ని కుంతి. ప్రణామాలు. ఈరోజు నా చేతుల్లో ఒక జంతువు మరణించి ఉండేది, కానీ వీరు ఆ ఎలుగు బంటిని రక్షించారు. వీరు కూడా ఎంతో గొప్పవారు. ఎక్కడుంటావు ధనుర్ధారి? ఆ పర్వతం వెనుక ఒక గ్రామం ఉంది, శంకుప్రదం. నేను ఆ గ్రామంలోనే ఉంటాను. ఒకవేళ మీరు పేరు వినకపోతే మీరు వీరితో పాటు విందరు గాని. నువ్వంత దూరం నుంచి ఒంటరిగా వచ్చావా? ఇలా రావటానికి మీ అమ్మ నీకు అనుమతినిచ్చారా? నేను మా అమ్మ కోసమే కస్తూరి మృగం తీసుకెళ్ళడానికి వచ్చాను. ఒక విషయం చెప్పండి మహాశయ, మీ ఆశ్రమంలో ఎవరు భోజనం చేయరా?
తప్పకుండా భోజనం ఉంటుంది కుమారా. ఎందుకు? మీ శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు, మరి వంట ఎవరు చేస్తారు? కుమారా, ఇక్కడ వంట నా రెండవ పత్ని చేస్తుంది. ఆ, నీకు ఆకలిగా ఉందా కర్ణ? లేదు, మా అమ్మ చెప్పారు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆకలిగా ఉందని చెప్పకూడదంట. కానీ భోజనం గురించి ప్రస్తావించింది వీరే, నేను కాదు. ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు భోజనం అడగటం మంచిది. నువ్వు ముందుగా మాతో జలాహారం చేద్దువు గాని. అక్కడ నీళ్లున్నాయి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. ఈ పిల్లవాడు మనతో పాటే భోంచేస్తాడా? ఈ పిల్లవాడు ఏ జాతికి చెందినవాడు ఆర్య? బాలకులకు సన్యాసులకు ఎటువంటి జాతి ఉండదు. ఇతను పిల్లవాడు, మనం సన్యాసులం. అలాంటప్పుడు జాతితో పనేముంది? కుంతి, ఉమ్, ఈరోజు కర్ణుడికి నీ చేత్తో భోజనం తినిపించు. అలా తల్లినయ్యాననే భావనతో తృప్తి చెందు. నా సోదరుణ్ణి రక్షించు భగవంతుడా. తనకి త్వరగా ఒక కస్తూరి మృగాన్నివ్వు. మీరు నా సోదరుడికి కస్తూరి మృగాన్ని ఇచ్చేంత వరకు నేను ఇలాగే ఒంటికాల మీద ఇక్కడే నుంచుని ఉంటాను. షోడా, ఇప్పుడు నేను వెళ్తున్నాను. మా నాన్నగారు పని మీద బయటికి వెళ్ళగానే అప్పుడు నేను వెనక్కి తిరిగి వచ్చి మీ ఎదురుగా ఇలాగే ఒంటికాల మీద నుంచుంటాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంతే, కానీ మీరు నా సోదరుని మాత్రం రక్షించడం మర్చిపోవద్దు. షోడా, షోడా, కర్ణుడెక్కడా? తను స్వయంగా ఆ ధనస్సును నిర్మించలేదు కదా? సమాధానం చెప్పు షోడా. ఒకవేళ తను అలాంటి సాహసం చేయడానికి పూనుకుంటే చెప్పు షోడా. కర్ణుడి ప్రాణాలకు ప్రమాదం వాటిల్తోంది సోనా. సమాధానం చెప్పు. నా సోదరుడు కస్తూరి మృగాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు ఆ పర్వతం మీదికి. అమ్మా, నాకు కూడా మీ చేతులతో అన్నం తినిపించండి. తినిపించాల్సిన అవసరం లేదు. నీకు 9 ఏళ్లు నిండాయి. గురుకులం వెళ్లేందుకు సమయం దగ్గర పడింది. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నా చేతులతో నేనే భోజనం చేయగలను. కానీ మా ఇంట్లో అతిథులకు స్వయంగా చేతులతో తినిపించటం ఒక ఆచారం. తిను కుమారా.
ఆర్య తమరెక్కడికి వెళ్తున్నారు? కర్ణుడు వచ్చేస్తాడు. తన గురించి మీరింతగా దిగులు పడవలసిన అవసరం లేదు. ఒక మాట వినురాదా. ఓ బంగారు వ్యాపారి దగ్గరికి ఒక వ్యక్తి ఓ వజ్రాన్ని తీసుకెళ్లాడు. ఆ వ్యాపారి వచ్చిన వ్యక్తిని మూర్ఖుణ్ణి చేయడం కోసం వజ్రాన్ని మట్టి ముద్ద అని చెప్పి విసిరి కొట్టాడు. వజ్రం పగిలిపోయింది. అది నిజానికి వజ్రమే అయితే అలా ఎలా పగులుతుందని ఆ వ్యాపారి అన్నాడు. అప్పుడు వజ్రం ఇలా అంది, నేనేంటో నా విలువేంటో తెలిసి కూడా నువ్వు నన్ను విసిరి కొట్టావు. అదేవిధంగా నువ్వు కూడా కర్ణుడి విలువేమిటో తెలిసి కూడా నువ్వు అతడి హృదయాన్ని పగిలేలా చేస్తున్నావు. ఈ పనికి కాలం నిన్నెప్పటికీ క్షమించదు రాదా. ధనుర్ధారి, నేను సంధిస్తున్న ఈ బాణశైలి సరైనదేనా? నువ్వు కూడా ఇలా సంధిస్తావా? అద్భుతంగా ఉంది కుమారా. నువ్వింత చిన్న వయసులోనే ఇంతటి గొప్ప ధనుర్ధారివి ఎలా కాగలిగావు? నా బాణం అలా చిక్కుకుని వెళ్ళిపోయింది, కానీ మీ బాణం మాత్రం తిరిగి వెనక్కి ఎలా రాగలిగింది? ఎందుకంటే నేను దాన్ని వెనక్కి రమ్మని ఆజ్ఞాపించాను కుమారా. ఆ, మీ అస్త్రం మీ మాట వింటుందా? ఆ బాణం యొక్క కర్తవ్యం బాణం సంధించిన వారి ఆజ్ఞను పాటించడం.
ప్రణామాలు పెదనాన్న. మామగారు. ఆయుష్మాన్ భవ. మీ ఇరువురికి శుభం కలుగుగాక. కుంతి, పుత్రవతి భవ. ఈ బాలుడు ఎవరు పాండు? ఇతనా తన ఇంటి నుంచి పారిపోయి కస్తూరి మృగాన్ని పట్టుకోవాలని వచ్చాడు. నాకు అడవిలో కనిపించాడు. తనని అతిథిగా రమ్మని నాతో తీసుకొచ్చాను. కర్ణ, వీరు మా పెదనాన్నగారు, మహామహులు భీష్ముల వారు. ప్రణామాలు. పెదనాన్నగారు, ఇతను చాలా గొప్ప ధనుర్ధారి. శబ్దము ఇంకా బాణము, ఈ రెండింటి మీద సంపూర్ణ అధికారం లేనట్టయితే వాటిని సరిగ్గా వినియోగించుకోలేరు. ఈ విషయంలో తను నీకు తగిన శిక్షణ తప్పక ఇవ్వగలరు. మా నాన్నగారు అంటూ ఉంటారు, శబ్దం అనేది విషయానికి సంబంధించింది, ఇక అస్త్రం లక్ష్యానికి సంబంధించినది అని. కానీ బాణాలకు సంబంధించింది నాకేమీ చెప్పనే లేదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు కుమారా? రథం నడుపుతారు, రథాల్ని రూపొందిస్తారు. కానీ నేను మాత్రం ఆ పని చేయను. నేను ఇదిగో ఇలా ధనుర్ధారణ అవుతాను. పుత్రుని కర్తవ్యం ఏమిటో తెలుసా? తండ్రి చేసే కర్మలకు ఉత్తరాధికారిగా అవడం. కర్మలని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు సూతపుత్రుడివి, నువ్వు సూతపుత్రుడివి, నువ్వు సూతపుత్రుడివి. నువ్వు సూతునిగా మెలగాలి, నువ్వు సూతునిగా మెలగాలి. ధనుర్విద్య కేవలం క్షత్రియులకే సొంతం కుమారా. కానీ బాలకులకు ఏ జాతి వర్తించదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఎందుకు జాతి వర్తిస్తుంది? జాతి అనేది ఏమైనా ఫలమా? అది నేల మీద ఉండకుండా నేరుగా అది చెట్టు మీద ఉంటుందేమో. కుమారా, ఇంత లోతుగా ఆలోచిస్తే నువ్వు అలసిపోతావు. నువ్వు నీ తల్లిగారి కోసం కస్తూరి మృగం తీసుకెళ్ళాలిగా. నేను నీతో పాటు వస్తాను. ఉం? అనుమతినివ్వండి మామగారు. పద. కర్ణ! 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 నాయనా పాండు, చెప్పండి పెదనాన్నగారు. నీవు కుశలమే కదా? నేను సంతోషంగానే ఉన్నాను పెదనాన్నగారు. రాజ్యం పదవిని త్యాగం చేయడంలో ఇంతటి సుఖం కలుగుతుందనే విషయం హస్తినాపురంలోని అంతఃపురంలో ఉన్నన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. పెదనాన్నగారు, ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రాతకాలంలో సూర్యోదయాన్ని చూసినప్పుడు ఆత్మానందం కలిగి నా లోపల దివ్యమైన వెలుగు ప్రకాశిస్తోంది. అతిరథ, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదామా? పద పద.
క్షమించండి ఋషివర్య. ఒక బాలకుడు కస్తూరి మృగాన్ని పట్టుకోవడం కోసం ఈ అడవికొచ్చాడు. మీరేమైనా అతన్ని చూశారా? కర్ణుడా? అతను మా ఆశ్రమంలోనే ఉన్నాడు. ఏమిటి, అతను మీ కుమారుడా? అవును. కంగారు పడకండి మహాశయ, కర్ణుడు సురక్షితంగానే ఉన్నాడు. తను నా పత్ని ఇద్దరూ కలిసి కస్తూరి మృగాన్ని తేవడానికి వెళ్లారు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీరు మా కర్ణుని రక్షించారు. కాసేపు విశ్రమించండి. నా పత్ని మీ కర్ణుడు ఇద్దరూ మరి కాసేపట్లో తిరిగి వస్తారు. అలాగే. ఒక్క విషయం, ఈ వటవృక్షం ఇక్కడ కేవలం ఒకే ఒక వ్యక్తి కారణంగా ఇలా శోభిస్తోంది. అలా అయితే మీరు హస్తినాపుర సేనాధిపతి మహామహిమాన్వితులైన గంగపుత్రులు భీష్ములవారా? శుభం కలుగుగాక కుమార్. మీ శౌర్య పరాక్రమములు, ధర్మాచరణ మొత్తం వార్యావర్తమంతటా ప్రసరిస్తోంది మహానుభావ. మీ దివ్య చరణాలు స్పృశించడంతో నేను ధన్యుడనయ్యాను. తమరు హస్తినాపురం సామ్రాట్ అయిన పాండురాజు కదా? హస్తినాపురానికి పూర్వ సామ్రాట్టుని. తమరి వివాహం కుంతీ భోజుల వారి రాకుమారి కుంతీదేవితో జరిగింది కదా మహానుభావ? ఒకవేళ ఈ బాలుడు రాకుమారి కళ్ల ముందే ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే లోకుల మాటలకు కృంగిపోయి తన ప్రాణాలు త్యాగం చేస్తారు. అప్పుడు ఘోర అనర్థం వాటిల్లుతుంది మహాశయ. మహారాజు గారికి రాకుమారి మీద అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. మీ వివాహం జరిగే సమయంలో నేను కుంతీభోజ నగరంలో లేను మహారాజా. తమరి కోసం దివ్యరథాన్ని తీసుకురావడానికి వెళ్ళాను. కర్ణుడెక్కడ మహారాజా? దిగులు పడకండి మహాశయ, తను నా పత్ని కుంతీదేవితో పాటు కస్తూరి మృగాన్ని తేవడానికి వెళ్ళాడు. మేము కర్ణుణ్ణి వెతకడానికి వెళ్తాం. అన్నగారు రండి వెళదాం. మీరు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నేను నా కుమారుడి గురించి కంగారు పడ్డం లేదు మహారాజా. తన కారణంగా మహారాణి కుంతీదేవికి ప్రమాదం వాటిల్లుతుందని. అన్నగారు త్వరగా వెళదాం పదండి. మీ తల్లిగారి పేరేంటి కర్ణ? రాధా. నాకు ఒక సోదరుడున్నాడు, శోనుడు. నాకంటే తనకు గడియ చిన్నవాడు. అలాగా, ఒక్క గడియ వ్యత్యాసమా? అయితే అతని రక్షణ బాధ్యతంతా నీదే అవుతుంది మరి, అంతేనా? నేనెప్పుడు తనని రక్షిస్తూ ఉంటాను. అందుకే కదా కస్తూరి మృగాన్ని పట్టి తీసుకెళ్ళడానికి నేను ఒంటరిగా వచ్చాను. నాతో వస్తే తను ఇబ్బంది పడొచ్చు కదా. పద, అలా కాసేపు విశ్రమిద్దాం. లేదు లేదు, నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు. నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని పట్టి తీసుకెళ్ళాలి కదా. అరే, మీరెందుకలా నంచుండిపోయారు? ఈ సమయంలో కస్తూరి మృగం కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. పద, కాసేపు విశ్రమిద్దాం. కర్ణా, 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 కర్ణా!
కన్నా సర్లా ఒక మాట చెప్పు, నువ్వింత దూరం కస్తూరి మృగం తీసుకురావడానికి ఎందుకొచ్చావు? మరి కస్తూరి మృగం ఇంత దూరంలో ఉంటున్నప్పుడు నేను ఇంత దూరం రావాల్సిందే కదా. మా గ్రామంలో కస్తూరి మృగానికి బదులు ఎలుకలు దొరుకుతాయి. మరి ఎలుకల మా ఇంట్లో బోల్డ్ అని ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ఎలుకల నాభిలో కస్తూరి ఎందుకు ఉండదు? ఇలా రా రా. ఎందుకంటే ఈశ్వరుడు కస్తూరిని కేవలం ఒక్క మృగానికే ఇచ్చాడు. మరి మీ మామగారు ఒక మాట అన్నారు కదా, కానీ ఎందుకు? ధనుర్విద్య అనేది ఈశ్వరుడు కేవలం క్షత్రియులకే అనుగ్రహించారు అని. అవును, అలా శాస్త్రంలో చెప్పబడింది కర్ణ. మృగాలకి ఎటువంటి భేదాలు లేవు. మరి నా శరీర ఛాయకి క్షత్రియుల శరీర ఛాయకి వ్యత్యాసం లేదు కదా. అయినా సరే ఈశ్వరుడికి క్షత్రియులంటేనే ఇష్టమా? ఎందుకంటే ఇదంతా ఈశ్వరుడి సృష్టి, సమాజం విధించిన నియమం. సమాజమా? సమాజం అంటే ఏమిటి? సమాజం ఈశ్వరుడి కంటే అధిక శక్తిమంతమైంది కుమారా. ఈశ్వరుడి పట్ల భయం ఉండదు, కానీ సమాజం మనల్ని భయపెడుతుంది. ఇక నువ్వు నిద్రపోకర్నా. అవును, మీ అమ్మ తోడు లేకుండా నీకు నిద్ర వస్తుందా? మా అమ్మ శూరుడికి రోజు కథలు చెప్తుంది. తను పిల్లవాడు కదా, తన ఒడిలో పడుకోబెట్టుకుని తన తల నిమురుతూ కథలు చెప్తుంది. కానీ నేను ఆ కథలు వింటూ నిద్రపోతాను. మరి మీకు పిల్లలు లేరు కదా? అలా అయితే మీకు కథలు చెప్పడం రాదు కదా? ఈ కథలన్నీ నేను నా చిన్నతనంలో మా అమ్మ చెప్తుండగా విన్నాను కర్ణా. అవి మంచి కథలే కదా. మంచి కథలు కాకపోతే నాకు వినిపించద్దు. మరి నా ప్రియమైన అతిథి, నువ్వు కళ్ళు మూసుకో. కన్నా
అతిరథ, కర్ణుడి గురించి నువ్విలా కంగారు పడద్దు. తను క్షేమంగానే ఉంటాడు. అన్నగారు, నేను మహారాణి కుంతీదేవి గురించి కంగారు పడుతున్నాను. మన కర్ణుడి మూలంగా మహారాణికి ప్రమాదం జరగకూడదు. పదండి కుంతీదేవి గారు, మీరు నాకు సహాయం చేస్తానన్నారు కదా కస్తూరి మృగాన్ని పట్టుకోవడంలో. పదండి మరి. కర్ణ, కర్ణ ఆగు. కర్ణ వస్తున్నా, నాగు. కర్ణ, కర్ణ. ఆ? 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 కుమారా, నీకేం కాలేదుగా? దెబ్బలు ఏమైనా తగిలాయా? కర్ణ, ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు, మాట్లాడు కర్ణ. భయపడకు కుమారా, ఏదైనా మాట్లాడు. నేను పర్వతం నుండి కింద పడేటప్పుడు అప్పుడు 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 ఏమైంది కర్ణ? చెప్పు. అప్పుడు ఏం జరిగింది? నువ్వు మాట్లాడబెట్టి చెప్పు, చెప్పు కర్ణ, ఏమైంది? తల్లి కేవలం జన్మనిస్తుంది అతిరథ. తలరాతను విధాత రాస్తాడు. కర్ణుడికి మీ ప్రేమను, అభిమానాన్ని అందించండి. అంతకంటే మించి ఈ సమాజంలో ఉంటూ అతడికి ఇంకేమీ ఇవ్వలేరు మీరు. ఈ సమాజానికి భయపడుతూ కర్ణుడికి తన తల్లి ప్రేమను దూరం చేయమంటారా దేవి?